స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఈ సమయంలో కేటీఆర్ మాటల్ని ఎవరూ పట్టించుకోరన్నారు. ఎవరిని ఎవరు తరిమి కొడతారో త్వరలోనే ప్రజలే చెప్తారన్నారు మంత్రి. బీజేపీ మళ్లీ కొత్త వివాదం తీసుకొస్తుందని విమర్శించారు వాకిటి. అసలు బీజేపీకి అభ్యర్థులున్నారా అని ప్రశ్నించారు మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామంటున్న వాకిటి శ్రీహరితో షరీఫ్ ఫేస్ టు ఫేస్. మనతో మంత్రి వాకిటి శ్రీహరి ఒకసారి మాట్లాడదాం. సో షెడ్యూల్ రిలీజ్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? మాట ఇచ్చామని చెప్పి కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నామని చెప్పి మీరు అంటారు, కానీ మాట తప్పారని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ఇచ్చిందంటేనే మాట తప్పలేదని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా అని చెప్పింది కాబట్టి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సూర్య అస్తమయం తెలియని బ్రిటిష్ని పారగొట్టాలని అనుకున్నది పారగొట్టింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇద్దామనుకున్నది ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా మీరు చరిత్ర తీసి చూడండి, ఏ మాట అయితే ఊక చెప్పదు, చెప్పిన ఏ మాటను విడిచిపెట్టదు. ఖచ్చితంగా పరిపూర్ణంగా ఈ ప్రకారంగా చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి, మా మీడియా సోదరులందరూ కూడా ఎవరైతే ఆపుతున్నారో ఈ ప్రక్రియ వాళ్ళ దగ్గర మీరు పోయి అడగాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42% ఇస్తుంది కదా, మీరు ఎందుకు ఆపుతున్నారు? ఆపకండి. మీడియా కూడా మేము అడగాలనుకుని చెప్పి అడిగే ప్రయత్నం చేయాలి. అచ్చంపేటలో కేటీఆర్ మాటలను ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి రాదు, భవిష్యత్తులో రాదు, మళ్ళీ మేమే భవిష్యత్తులో గెలుస్తామనేటువంటి మాటను కేటీఆర్ మాట్లాడారు. మీ సీఎంని ఉద్దేశించి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాదు అన్నది వాళ్ళ భ్రమ అయితే 2023లో ప్రజల ఆశీర్వాదం వల్ల వచ్చింది కదా. నిర్ణయం చేసేది కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, ఇంకోరు కాదు. నిర్ణయం చేసేది ప్రజలు. అంతిమంగా ప్రజల దానికి కోతాం. వాళ్ళు ఏం నిర్ణయం చేస్తేనే అదే తీర్పుగా శిరస వహిస్తాం. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు మేమేం చేసినాం? ఇంకా ఆయన కామెంట్స్ చాలా మాట్లాడిండు. ఆ కామెంట్స్కి మాట్లాడుకుంటే ఆయన ఏదో ప్రభంజనం వస్తుంది, అచ్చంపేటకించి ప్రభంజనం తీసుకొస్తున్నాం, కాంగ్రెస్ పని అయిపోయింది అదేదో రాసిండు. కాంగ్రెస్ పని నువ్వు అచ్చంపేటకించి అయిపోయిందని చేయడం ఎంతవరకు నిజమో, అదే అచ్చంపేటలో మీ గువ్వల బాలరాజే మీరు నచ్చక బయటికి పోయింది కూడా అంతే నిజం. ముందు మీ పతనమైంది, అది కప్పిపుచ్చుకునికి నేను చెప్పే మాటలు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంత గువ్వల అంటే మా ఓడు అన్న రోజు కంచి ఎందుకు మీ ఓడు మీ నుంచి దూరమైండో ఒకసారి ఎదమే చేసుకోండి. కాంగ్రెస్ నాయకులను త్వరలో తరిమి కొట్టే రోజులు ముందున్నాయని చెప్పి కూడా కామెంట్ చేశారు. ప్రజల నిర్ణయానికి శిరస వహిస్తాం. ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా అవసరాన్ని తెలుసుకొని పనిచేసినాం. ఖచ్చితంగా ప్రజలు మా పనితనాన్ని మెచ్చుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారనే పరిపూర్ణమైన నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే తెల్లబట్టల పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే కోట్లు కుమ్మించుకునే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ పథకము లైన్లో నిలబడ్డోడు ఆఖరోనికి కూడా ఆ సంక్షేమ పథకాన్ని అందించాలనే సంకల్పం కలిగిందే కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు అధికారంలో లేరు, ఇప్పుడు అధికారంలో కొట్లాడబోతున్నారు. సో మీకు కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు? మంచి ప్రశ్న. పేదోనికి గూడు కట్టిస్తాన్ని భ్రమలు కల్పించి 10 సంవత్సరాలు పేదోడిని అడ్డి విరిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ రాష్ట్రం ఆర్థిక స్థితిగతులు ఇంత బాలేకున్నా కూడా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు అంటే 175 కోట్లతోన ప్రతి పేదోనికి కూడా ముఖాలు చూడకుండా ఇటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ఆ బీజేపీ బీసీపీఎమ్మా సిపిఐ కాదు, వీనికి ఇల్లు ఉందా లేదా అని చెక్ చేసి ఇల్లు ఇచ్చేటువంటి పెద్ద మనసు కలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇస్తుంది కాబట్టే మేము ఆశిస్తూ ఉన్నాం, ఓటిస్తారు నమ్మకం ఉంది. 10 సంవత్సరాల కింద కొత్త కోపాన్ కార్డు రాలే, ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా మీద నమ్మకం ఉంది. 29 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలలో కోపం దుగులలో దొడ్డు బియ్యం వేస్తారు. ఈ రాష్ట్రంలో పండించిన పంట, ఆ పంట కూడా గతంలో బీఆర్ఎస్ ఏమన్నారు? వరేస్తే ఉరి అన్నారు. మేమేమంటున్నాం? ఉరి కాదు సిరి అంటున్నాం. సిరి సంపదలు కలిగిన వరిని మీరు పండించండి, మీకు గిట్టుబాటు ధర 2350 రూపాయలు ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ కల్పించి మీరు పండించిన వడ్లని ఇతర రాష్ట్రాలకు పంపించకుండా ఆ వడ్లని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బీద మధ్యతరగతి కుటుంబాలు రంజాన్ బక్రీద్కో, లేకుంటే గణపతుల పండుగకో, లేకుంటే దసరా దీపావళికో, క్రిస్మస్ పండుగకో పండుగల పూట మాత్రమే సోనా మసూరి తినేటువంటి బీద ప్రజానికానికి ప్రతిరోజు కూడా సోనా మసూరి బియ్యం తినాలనే సంకల్పం కలిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఇచ్చగలిగినాం, ఇస్తున్నాం. బీజేపీ రామచంద్రరావు మీకు అభ్యర్థులే దొరకరని చెప్పి కామెంట్ చేశారు. బీజేపీ రామచంద్రరావు అన్నకి నమస్కారం. అభ్యర్థులు యా ఎలక్షన్లలో మొత్తం బీజేపీ ఫుల్ ప్యానెల్తోన పోటీకి దిగిందో చెప్పమని చెప్పండి, నేను మాట్లాడతా. మా దాని కొట్లాడాలి ఒక్కొక్క పోల్స్కి 6 మంది కొట్లాడుతుంటే మా నెత్తి మేము బలగొట్టుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి తమ సంక్షేమాలు మెచ్చి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామనేటువంటి అభిప్రాయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, గాంధీ భవన్.